జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చిన. దయచేసి ఎవరు కూడా స్కిప్లు అయి చేయకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినీయంగా వేడుకుంటున్నా. ఇంకా అసలు విషయానికి వస్తే చూస్తూ ఉంటే ఎట్లుందంటే మమతా బెనర్జీకి పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది. అది కూడా పూర్తి పిచ్చి కాదు, సగం పిచ్చి పట్టినట్టున్నది. అందుకు కారణం ఏందయ్యా అంటే మమతా బెనర్జీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటంటే అంత దరిద్రంగా ఉన్నాయి చెప్పాలంటే. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలన అంత నీచంగా చండాలంగా ఉన్నది. సూడో సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేసినా చెల్తాదని చెప్పేసి మమతా బెనర్జీ భావిస్తుంది. విషయానికి వస్తా నేను. కలకత్తాలో మొన్న ఈ మధ్య ఒక లేడీ డాక్టర్ను సామూహిక అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఏంటంటే నిర్భయ 2 అని చెప్పేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే వైరల్ అవుతుంది. ఎంత దారుణంగా అంటే ఒక లేడీ ట్రైనీ డాక్టర్ను అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేసినారు. అది కూడా ఎట్లుందంటే అది చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు అదిరిపోతారట్టే, అంత దారుణంగా చేశారు. అసలు మనుషులనే వాళ్ళు ఈ విధంగా చేస్తారన్నట్టు. అందుకనే దానికి నిర్భయ 2 అని కూడా పేరు పెట్టినారు. కానీ ఈ హత్య గురించి మమతా బెనర్జీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలా, అసలు పోలీసుల చేత విచారణే చేయించాల. ఇంకా చూడండి. అయితే మొన్న ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, దాని గురించి మీకు అందరికీ తెలుసు. సందేశ్ ఖలీలో టీఎంసీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఎవరు ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కావాలనే హిందూ మహిళలను టార్గెట్ చేసి వాళ్ళు బలవంతంగా వాళ్ళ ఆఫీసులకు తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీసుల్లోనే వీళ్ళ మీద అత్యాచారాలు చేసినారు. అత్యాచారాలు చేసిన వాళ్ళలో కొంతమంది మహిళలు, ప్రత్యేకంగా ఒక మహిళ ముందుకొచ్చి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ మహిళకి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చి మరీ వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళని పెద్ద ఎత్తునైతే వాళ్ళకు సపోర్ట్ చేసింది. కానీ దరిద్రము దౌర్భాగ్యం ఏంటంటే అదే సందేశ్ ఖలీలో ఇదే మమతా బెనర్జీ రాజకీయాలను అడ్డబెట్టుకొని కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేస్తే ఆ జనాలు ఏంటంటే వాళ్ళు భయపడి చేసినారా, ప్రలోభాలకు గురి చేసినారా, వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు. కానీ మళ్ళీ తీసుకొని పోయి అదే టీఎంసీకి ఓట్లు వేయించి గెలిపించినారు. ఒకవైపు ఆలోచన చేస్తేనేమో వీళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అనిపిస్తుంది. ఇంకొక వైపు ఏంటంటే మనుషులుగా ఆలోచన చేస్తే, సాటి హిందువులుగా ఆలోచన చేస్తేనేమో కడుపులో మండిపోతుంది. అట్నే రక్తం అంటే కొత్త అంటే ఉడికిపోతుంది. అంతా నీచంగా ఒక ఆడదయ్యండి, ఒక ఆడ మనిషి అండి ఇంత దుర్మార్గంగా, ఇంత కిరాతకంగా ఎట్లా ఈ మారి చేస్తుంది అని చెప్పి ఒకసారి ఆలోచన వస్తుంది. కానీ మళ్ళీ అనిపిస్తుంది, అవును ఇది రాక్షస జాతికి సంబంధించిన మహిళ కదా, ఇది శూర్పణఖ కదా, వీళ్ళకి ఇలాంటి భావజాలం ఉంటుంది, వీళ్ళకి ఇలాంటి మనస్తత్వాలు ఉంటాయి, వీళ్ళకి ఇలాంటి భావాలు ఉంటాయి, వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి, తప్పును సమర్థించే గుణం వీళ్ళకు ఉంటుంది, కాబట్టి వీళ్ళని ఏమి చేసినా పాపం లేదని కూడా అనిపిస్తుంది. అసలు ఇంత దుర్మార్గం ఏందయ్యా, ఎవరైతే రేప్ చేసి మర్డర్ చేసినారో వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసేది ఏంది? దీంతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్లోని డాక్టర్లంతా కూడా రోడ్ల మీదకి వచ్చినారు. తమ విధులను ఆపేసి, అంటే వాళ్ళ డ్యూటీలను పక్కన పెట్టి పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడం ప్రారంభించారు. వీళ్ళకి అండగా భారతీయ జనతా పార్టీ కూడా నిలబడింది. సరే, ప్రజలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నిజంగా ప్రజల కోసం ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే అసలు సిస్టైన నాయకులు, వాళ్ళే నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. దీంతో ఈ కేసును టేకప్ చేసిన కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసలు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అయితే జరగలేదని, పైగా నిందితులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని మమతా బెనర్జీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అంతేకాకుండా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తా కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక పక్క డాక్టర్లు రోడ్ల మీదకి రావడం, మరొక పక్క కలకత్తా హైకోర్టు చీవాట్లు పెట్టడం, మరొక పక్క భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని గట్టిగా పట్టుకోవడంతో ఇక చేసేదేమి లేక ఈ లేడీ డాక్టర్ హత్య కేసును సిబిఐకి అప్పగించినారు. అయితే అక్కడ మళ్ళీ ఒక కండిషను, అక్కడ మళ్ళీ వాళ్ళ అసలు ఎన్ని బూతులు తిట్టాలంటే అన్ని బూతులు తిట్టాలనిపించింది నాకు. ఇప్పుడు సిబిఐ దర్యాప్తుకి ఇచ్చినారు. సిబిఐ దర్యాప్తుకి ఇచ్చినప్పుడు ఏమి చేయాలా? వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు వాళ్ళని వదిలేయాలా? అట్లా కాకుండా లేదు నువ్వు ఇన్ని రోజుల్లో నువ్వు పూర్తి చేయాలా నువ్వు అని అంటే ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు సపోజ్ చెప్తామాట, ఆంధ్రాలో వివేకానంద రెడ్డి హత్య కేసు ఉండదు, ఎన్ని రోజులైంది సిబిఐకి ఇచ్చి, జరుగుతుంది. ఆ విధంగా తొందరగా అయ్యేటివి ఉంటాయి, కొంచెం లేట్ అయ్యేటివి ఉంటాయి. ఎందుకంటే వాటిలో మళ్ళీ ఇలాంటి వాళ్ళు లేనిపోని అడ్డంకులన్నీ సృష్టిస్తారు. ఆ అడ్డంకులన్నీ సృష్టించినప్పుడు లేట్ జాప్యం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే మళ్ళీ దానికి ఒక కండిషన్ అనమాట, ఏది ఇన్ని రోజుల్లో దీన్ని పూర్తి చేయాలని. అంటే అంత తక్కువ సమయం ఇచ్చి సిబిఐను ఫెయిల్ చేయడానికి మమతా బెనర్జీ మళ్ళీ ఒక కొత్త నాటకం ఆడుతుంది.
ఈ కేసులో బాధితులు ఈ లేడీ డాక్టర్ కుటుంబం. కానీ ఇంకొక విషయం చెప్పేదా, అసలు ఎంత దిగజారుడు రాజకీయాలంటే అని చెప్పి వాళ్ళ ముఖాన్ని ఊద్దాం అనిపించాలి. కానీ ఈ కేసులో బాధితులేదో మేమే అన్నట్టుగా, అంటే తమ ప్రభుత్వమే, ఎవరు టీఎంసీ ప్రభుత్వమే అన్నట్టు ఈ కేసులో బాధితురాలు అన్నట్టుగా మమతా బెనర్జీ ప్రవర్తిస్తుంది. కొంపదీసి ఏమైతే కాదు కదా, ఏది ఇప్పుడు ఆ దారుణానికి లోనైపోయింది ఏం కాదు కదా. నాకు డౌట్ వచ్చింది ఏం చేసే పని అట్టున్నది. ఏంటంటే ఎల్లుండి ఈ విషయం మీద పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా మమతా బెనర్జీ ప్రభుత్వమే తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లో ధర్నాలు చేస్తుందంట. సిగ్గునాదంట ఆయన. అసలు నాకే ఈ వార్త చదివేదానికి నాకే ఎట్టున్నారా స్వామి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారో ఈ పొరంబోకదే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ దారుణానికి ఎవరు పాల్పడినారు, దాని వెనక ఎంతమంది ఉన్నారు, ఎవరు వాళ్ళంతా పాల్పడిన వాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ ఎవరు ఎంక్వైరీ చేసి నువ్వు సిబిఐకి ఇచ్చావా పోలీసు వాళ్ళకి ఇచ్చావా. ఇప్పుడు ఆల్రెడీ సిబిఐకి ఇచ్చారు కదా, వాళ్ళని ఇంకా నువ్వు ఎంకరేజ్ చేసి ఈ కేసును తొందరగా నువ్వు సాల్వ్ చేయాలని చెప్పి అసలు నిందితులను వాళ్ళని ఎవరినో పట్టకరావాలని చెప్పాలి. కానీ సిగ్గులే ఒకరవన్నా నీ రాష్ట్రంలో ఈ మారి జరిగితే నువ్వే మళ్ళీ పోయి ధర్నాలు చేసేదానికే. ఇందుకు కదా నేను దేంతో మెట్టుతో కొట్టేది. అందుకే నేను ఈ మారి తిట్టేదా, ఊరికే నేను తిట్టేదా. మళ్ళీ ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే చట్టమండలు అంతా ఉన్నారు ఈ వారా. ఏం బతుకులరా స్వామి. అందుకే నేను అనేది మమతా బెనర్జీ పూర్తి పిచ్చిది కూడా కాదు, సగం పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాంది అని చెప్పి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు ఈ మమతా బెనర్జీ దుర్మార్గం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియాలా, అందులోనూ ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి తెలియాలా. అసలు ఈ దేశంలో మన కోసం పనిచేస్తుంది ఎవరు, మన కోసం పనిచేసే రాజకీయ పార్టీలు ఏవని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. కాబట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.